నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు యువతను అన్ని విధాలుగా ఆదుకుంటామని లేనిపోని హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు యువతకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 72,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పడ్డారు. దీనివల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వీళ్లు గవర్నమెంట్ వస్తూనే కూటమి ప్రభుత్వం ఏర్పడతానే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. ఏపీఎండీసీ గానీ, ఏపీ ఫైబర్ నెట్ గానీ, కార్పొరేషన్ లో గానీ, ఎండియూ వెహికల్స్ లో గానీ ఉన్న ఉద్యోగాలు వేలాది మంది చిరుద్యోగులందరినీ కూడా రోడ్డును పడేశారు. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర లేస్తుందని మేము భావిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ యువజన విభాగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు. వాళ్ళు సూపర్ 6 హామీలు అని చెప్పారు. సూపర్ 6 కాదు, వాళ్ళు దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420 ప్రామిసెస్, 400 బీచ్ హామీలు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటివి తప్ప అప్పులు తప్పులు ఇవి తప్ప రాష్ట్రంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కుంటుందని మేము యువకులు విద్యార్థులు భావిస్తున్నాం. ఇదే విధంగా చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పల్లెల్లో గానీ అర్బన్ లో గానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గారు గానీ యువతకి ఇచ్చిన హామీలను మొదట నెరవేరుస్తారని మేము భావిస్తున్నాం. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. యువతకి ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇప్పటికి సంవత్సర కాలం గడిచింది. ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు బాకీ పడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరికన్నా మీరు నిరుద్యోగ భృతిని ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి, నారా లోకేష్ గారికి మంత్రి పదవి ఉద్యోగం వచ్చింది. అంతేగాని రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా ఉద్యోగం రాలేదు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుకు కూడా భయపడద్దని కేడర్ కి పూర్తిగా హామీ ఇచ్చారు. మేమెక్కడా కూడా భయపడే ప్రశ్న లేదు. లాఠీలు తూటాలు విద్యార్థి యువజన ఉద్యమాలను ఏమీ చేయలేవు. ఈ విధంగా మేము ఏం చెప్తున్నామంటే, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని విద్యార్థులు యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, సూపర్ 6 హామీలు నెరవేర్చండి. అదేవిధంగా మీరు ఇచ్చిన 420 ప్రామిసెస్ ఏవైనా ఉన్నాయంటే ఆ 420 హామీలను నెరవేర్చాలని మేము వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేరకు మా నాయకుడు విజయానంద రెడ్డి గారి సహకారంతో ఈ రోజు జరిగిన కార్యక్రమం ఫీజు యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయడానికి సహాయపడిన విద్యార్థులు, యువత అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాము. ఈ హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. మేమేదో అడిగి మీరు చేసేది కాదు, మీరు చెప్పినవి చేస్తే చాలు. అది మా యువజన విభాగం తరఫున మేము కోరుకునేది. ముఖ్యంగా సంవత్సర కాలంగా యువత, విద్యార్థులు ఎంతో నష్టపోయారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఈ ప్రభుత్వము మోసపు హామీలు, అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ విద్యార్థులకు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు, సంవత్సరం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినారు. వీటినన్నింటినీ నెరవేర్చి ఈ ప్రజల యొక్క కోపతాపాల నుంచి కొంతైనా తగ్గించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు సూపర్ 6 హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు వీటన్నింటినీ పక్కన పెడితే ఏదైతే ఆన్ గోయింగ్ ఉండిందో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం నుంచి మొదలు పెట్టినామంటే వాళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు 2 లక్షల
కోట్ల రూపాయలు వేచించే హామీలు ఉన్నాయి. కానీ దాంట్లో అతి చిన్నదైంది ఏదైనా ఉందంటే అది ఆన్ గోయింగ్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి 2,900 కోట్లు కావాలి. అక్షరాల 2,900 కోట్లు, హాస్టల్ కి 1,100 కోట్లు, 3,900 కోట్లు కావాలి. వాళ్ళు ఈ విద్యా సంవత్సరం, లాస్ట్ విద్యా సంవత్సరం రెండింటిని మనం తీసుకున్నట్లయితే దాదాపు 7,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 7,800 కోట్లకు గాను వాళ్ళ అక్షరాల లాస్ట్ బడ్జెట్ లో ఎంత రిలీజ్ చేసిన ఫండ్స్ అంటే 700 కోట్లు కేటాయించారు. ఏదైతే 10% కూడా లేకుండా 700-800 కోట్లకు గాను 700 కోట్లు రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా కాలేజీలు నడుస్తాయి? కాలేజీలు నడిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా జీతాలు పే చేస్తారు? వాళ్ళు జీతాలు పే చేయనప్పుడు విద్యా వ్యవస్థ ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉంటుంది? బయట వచ్చే విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలాంటి ఇంజనీర్లు బయట వస్తారు? ఇలా బయట వచ్చిన వాళ్ళు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఆ నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు. మీరు నిరుద్యోగ వృద్ధి ఇచ్చే ముందు వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మెగా డిఎస్సీ అన్నారు, అది కాస్త దగా డిఎస్సీ అయిపోయింది. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఈ ప్రభుత్వాన్ని 164 ప్రజలు మీకు వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? వన్ సైడ్ మ్యాండేట్ తీసుకున్న తర్వాత మీరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు. ఏదైతే ఆన్ గోయింగ్ హామీలు ఉందో అది అమలు చేయట్లేదు. అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తా అన్నారు. 20 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు అన్నారు. తీరా చూస్తే 3 లక్షల కోట్లని మీరు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్తా అన్నారు. ఇప్పుడు మీరు వచ్చి దాదాపు 1.5 లక్ష కోట్లు అయ్యింది. 1.5 లక్ష కోట్లు ఎక్కడ కనిపిస్తాంది? ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ కనిపిస్తాందా? లేకుంటే మీరు రిలీజ్ చేసిన జాబ్స్ కనిపిస్తాందా? సంక్షేమ పథకాలు కనిపిస్తాందా? వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేసి కాలేజీలను ఆదుకొని స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.